నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి శర్మ. జానకి గారు ఇక మనలో లేరు అనే విషయం చాలా బాధాకరంగా ఉంది. మన అందరి హృదయాల్లోనూ ఆవిడ శాశ్వతంగా ఉండిపోయారు. ఆవిడ పాడిన పాటలే చాలు, కొన్ని వేల పాటలు మనం వింటూ మనం కాలక్షేపం చేయొచ్చు. దాదాపు ఒక 50 సంవత్సరాలుగా మా ఇద్దరికి పరిచయం ఉంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. మెడ్రాస్లో మా ఇంటి ముందు నుంచి జానకి గారు ఆవిడ హస్బెండ్ ఇద్దరు రికార్డింగ్స్కి వెళ్తూ ఉండేవారు. రికార్డింగ్ నుంచి వచ్చేటప్పుడు మా ఇంట్లో దిగి చాలాసేపు కాలక్షేపం చేసి ఎన్నో కబుర్లు చెప్పి ఎంతో నవ్వుకుంటూ అలా కాలక్షేపం చేసేవాళ్ళం. ఆవిడకి ఒక చిన్న పెద్ద అని తేడా లేదు. మా ఇంట్లో అందరితోనూ ఆవిడకి పరిచయమే. మా అక్క చెల్లెలతోనూ, అన్నదమ్ములతోనూ, మా అన్నదమ్ముల పిల్లలతోనూ, అందరితోనూ ఆవిడకి పరిచయమే. అంత మహా గొప్ప వ్యక్తి ఆవిడ. అంత గొప్ప గాయని. ఆవిడ 16 భాషల్లో ఏ భాషకి ఆ భాషలో వాళ్ళని మెప్పిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న మహాగాయని ఆవిడ పాటలు వింటూ ఉంటే ఒక చిన్న పిల్లాడి కంటే ఒక 3 ఏళ్ల పాపకి పాడుతుంది, 10 ఏళ్ల మగపిల్లాడికి పాడుతుంది. మరి ఎన్ని రకాలు పాడారో ఆవిడ. అటువంటి గాయని నభూతో నా భవిష్యత్ అని మళ్ళీ ఆవిడ అటువంటి గాయని మనకి దొరుకుతుందని నేను అనుకోను. నేను కూడా ఆవిడతో కలిసి కొన్ని సినిమాల్లో పాడాను. ఆవిడ సంగీత నిర్వహణలో కూడా నేను ఎన్నో పాటలు పాడాను. ఎన్ని పాటలు పాడానని కాదు, నాకు ఆవిడ ఫ్రెండ్షిప్ ఈ జీవితానికి చాలు. ఎప్పుడూ మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి ఆవిడ అన్నారు, నాకేదైనా అయితే నువ్వు వస్తావా అని. అయితే నాకేదైనా అయితే మీరు వస్తారా అని అడిగాను. అలా మాట్లాడుకుంది అంతే. అప్పుడు ఏదో కాసేపు నవ్వుకుని ఊరుకున్నాం. ఇంకా 3 రోజుల ముందు నేను మాట్లాడాను ఆవిడతో. ఇదిగో వస్తున్నాను హైదరాబాద్, మీ ఇంట్లో ఉంటాను అని ఫోన్ చేశానండి 3 రోజుల క్రితం. ఆవిడ నేను హైదరాబాద్ వస్తాను, కొద్దిగా పన్ను ట్రీట్మెంట్ ఉంది నాకు అక్కడ, మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో ఉంటాను అని అంటే, అబ్బా జానకి గారు ఎంత సంతోషపడ్డానో ఆవిడ వస్తోందని. ఎంతో అందరికీ చెప్పాను, మా ఇంట్లో అందరికీను. ఈలోపే నాకు ఇంత విషాదకరమైన వార్త రావటం ఏదో ఒక అగాధంలోకి వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపించింది అన్నమాట. ఏంటో ఇంకొక జన్మ అంటూ ఉంటే జానకి గారు మళ్ళీ పుట్టి, మళ్ళీ నేను పుట్టి, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇట్లాగే కొనసాగాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.